అయితే అవుతుంది నైట్ మేము కొడైకెనాల్ వెళ్ళడానికి బయలుదేరాం అనమాట. అన్ని లగేజ్లు అన్ని సర్దేశాము, రెడీ అయిపోయాం. ఒక 10 minutes లో వెళ్ళిపోతాం అండి, బయలుదేరిపోతాం. లాక్ అయితే వేసేస్తాం. ఎందుకంటే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము నడుచుకొని 10 minutes లో. ఫైనల్ గా కొడైకెనాల్ రోడ్ అయితే రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. దిగేసాం. పైకి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదు, ఎండ తగులుతున్నా చలేస్తుంది. ఇంకా అక్కడ రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ అయితే చిన్నగా ఉంటుంది, ఫ్యామిలీకి సరిపోయి చిన్నగా ఉంది. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఇలా ఉంది. ఇక్కడ నుండి వ్యూ అయితే బాగుంది. ఎండ తగులుతుంది కానీ చలేస్తుంది. ఇంకా మేము ఇది తినిపించిన తర్వాత మేము బయలుదేరి టిఫిన్ చేసి ఇంకా తిరగడానికి అయితే వెళ్ళాలి. సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది నైట్. మేము కొడైకెనాల్ వెళ్ళడానికి బయలుదేరాం అనమాట. అన్ని లగేజ్లు అన్ని సర్దేశాము, రెడీ అయిపోయాము. బండి వచ్చేసి 12 గంటలకి. ఇక్కడ నుండి మేము 11:30కి ఇలా బయలుదేరితే సరిపోద్ది. ఇంకొండ అన్ని ప్యాకింగ్లు అన్నీ అయిపోయాయి. ప్యాకింగ్ ఏం లేదు, తాగడానికి వాటర్ బాటిల్స్, వీడితో వెళ్తాం, మా చిన్నోడితో వెళ్తున్నాం కాబట్టి బిస్కెట్స్ ఇవి కొంచెం స్నాక్స్ ఇవి పట్టుకొని ఉన్నాము. వీడికి కావాల్సినవి వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్యాక్ చేసాను. ఎక్కువ లగేజ్ ఏం లేవు. 2 days అయితే ఉంటాం అనమాట అక్కడ. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డే బై డే చూపిస్తాను. వీలైతే 2 వీడియోలు అవుతాయి అనుకుంటా. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఈ సమ్మర్లో మేము కొడైకెనాల్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫుల్గా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుండి ఇంకా బయలుదేరలేదు, అన్ని రెడీగా ఉన్నాయి. 10:30 అవుతుంది కదా, 11:30కి ఇక్కడ నుండి అయితే బయలుదేరాక మీకు చూపిస్తాను. కొన్ని మా పెద్దోడు కూడా ఉన్నాడు. భోజనం అన్నీ చేసేసాము, అన్ని క్లీన్ చేసేసి అన్ని పెట్టేసి అన్ని లగేజ్లు అన్నీ సర్దేసి ఎక్కడక్కడ పెట్టేసి అయితే బయలుదేరి వెళ్తున్నాము. 2 days అయితే మళ్ళీ రిటర్న్ శనివారంకి వచ్చేస్తాము, శుక్రవారం నైట్కి. ఫస్ట్ టైం అండి, ఎప్పుడు కూడా ట్రైన్ వస్తుంది అంటే మేము ఇంట్లోనే ఉంటాము. కానీ ఈసారి మాత్రం 2 గంటల ముందు అయితే బయలుదేరి కూర్చున్నాము. మా చిన్నవాడు పడుకున్నాడు, వీళ్ళిద్దరు మొబైల్ చూసుకుంటున్నారు. ఇవ్వండి, తండ్రి కొడుకు మొబైల్ చూసుకుంటున్నారు. మా చిన్నవాడు పడుకొని ఉన్నాడు కదా, అక్కడ పడుకొని పోయాడు. ఇప్పుడు వచ్చేసి 11:15 అవుతుంది. నేను 10:30 అని చెప్పాను కదా, 11:15 అయిపోతుంది. ఇంకా బయలుదేరలేదు, 11:30కి వెళ్తామని చెప్పాను కదా. మేమే కదండి, వేరే ఫ్యామిలీ కూడా వస్తున్నారు. వాళ్ళు మేము కలిసి వెళ్తాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేయలేదు, అన్ని లగేజ్ అన్ని సర్దేసి పెట్టున్నాము. నేను ఎప్పుడు ట్రైన్ సగం అంటే ఇంకా 10 minutes లో వస్తుంది అన్నా సరే నేను ఇంటి దగ్గర ఎప్పుడు ఉండేదాన్ని అనమాట. కానీ ఈసారి మాత్రం బయలుదేరి ఇంత టైం వరకు ఇంటి దగ్గరే ఉన్నాం. ఇంకెళ్ళలేదు, టైం చాలా ఉంది. 12:10కి వస్తుంది అనమాట బండి. ఇప్పుడు 10 ఇంకా గంట ఉన్నట్టుంది. అంటే 11:40 అయితే అవుతుంది టైము. ఒక 10 minutes లో వెళ్ళిపోతాం అండి, బయలుదేరిపోతాం. లాక్ అయితే వేసేస్తాం. మాకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. రెడీ, మా చిన్నోడు పడుకొని వేసిపోయాడు కదా. నన్ను అలాగా ఏం లేదు, దూకుండా అలాగే ఎప్పుడుమే పడుకోలేదు కూడా. బరువే ఉందా? తేలిగ్గా ఉంటాయి, ఉట్టి పట్టలే కదా, మనకి గేట్ ఉంటాయి, అందులో వాటర్ బాటిల్స్ ఉన్నాయి అంతే. లాక్ తీసుకురా. సరే, ఇక్కడికి వెళ్ళాక చూపిస్తా. రేనా, ఇదిగోండి మా కోసం వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ, నడుచుకొని వెళ్తున్నా. ఇదిగోండి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము నడుచుకొని 10 minutes లో. వాటర్ బాటిల్స్ ఎక్కువ బరువు అయిపోయాయి. ఇది ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇంకా 2 వెళ్తున్నారు, ఇంకా పిల్లలు 2. అందుకే ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉంది. ఇంకా 10 minutes ఉంది. ట్రైన్ కొంచెం వేగంగా వచ్చేస్తుంది 10 నిమిషాల ముందు. కానీ మేము కూడా వచ్చేసామండి 10 నిమిషాల ముందు. వాటర్ బాటిల్స్ బరువు అయిపోయాయి. ఇదేంటి వాటర్ బాటిల్స్ పట్టుకొని ఉన్నాను. ట్రైన్ వచ్చేసింది, టైం అయిపోయింది. కృష్ణా స్టేషన్కి ముందే ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కేసాము, ముందు కూర్చున్నాము. చీకట్లో కనిపించట్లేదు, అందరు పడుకుని ఉన్నారు. మా సీట్ మాతో వచ్చిన వాళ్ళకి వేరే కోచ్ పొజిషన్ వచ్చిందనమాట. మాది S3, అది S5. అందుకే వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గర ఉన్నాం, వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. పడుకొని మార్నింగే కలుస్తాం. మార్నింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ 4:30 కల్లా దిగిపోతాము. ఇప్పుడు వచ్చేసి 12:10 అవుతుంది. మార్నింగ్ 4:30 కల్లా రీచ్ అయిపోతాం. ఇదిగోండి ఫైనల్ గా కొడైకెనాల్ రోడ్ అయితే రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. దిగేసాము. దిగేటప్పటికి 4:30 అయిపోయింది అనమాట. దిగేసి బయటకు వెళ్ళి చూసేటప్పటికి చాలా జనాలు ఉన్నారు. చాలా మంది అయితే కొడైకెనాల్ కి వెళ్తున్నారు అనమాట, సమ్మర్ కదా, అందుకనేసి ఫుల్ గా జనాలు అయితే ఉన్నారు. కార్ బుక్ చేసేసి అయితే ఇక్కడ టీ ఈవెంట్ తాగడానికి రాకున్నారు. 3 ఫ్యామిలీలు వచ్చామన్నమాట ఒకే కార్లో. మా చిన్నోడు పడుకున్నాడు. టైం వచ్చేసి 6 అవుతుంది. అక్కడ 5:15 బయలుదేరాము. బస్ ఎక్కాము, కానీ టికెట్ ఇవన్నీ ఆలోచించి ఎక్కామన్నమాట. ఫుల్ డీటెయిల్స్ నేను తర్వాత మళ్ళీ చెప్తాను. ఇక్కడ వచ్చేసి 6 అయితే అవుతుంది మార్నింగ్. పైకి వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుందో ఇంకా తెలియదు, చూద్దాం. అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. 7 అయితే మార్నింగ్ అవుతుంది. కండి తెల్లగా అయిపోయింది. జర్నీ అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ నుండి కారులో వెళ్తేనే బాగుంటుందండి, బస్సులో వెళ్తే వామిటింగ్స్ ఇవన్నీ అయిపోతాయి కంపల్సరీగా. రోడ్లు అలా ఉంటాయి అనమాట, వంక టింకర్లు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే మీకు దూరంలో
డ్యామ్ అయితే కనిపిస్తుందని చూపిస్తున్నాను. నేను డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను. చాలా పెద్ద డ్యామ్ అండి. ఫస్ట్ టైం అయితే నేను దూరం నుండి అయినా ఫస్ట్ టైం చూస్తున్నాను డ్యామ్ అయితే. మీకు ఇక్కడ డ్యామ్ చూపిస్తాను ఎంత పెద్దగా ఉందనేది. మీరు ఎప్పుడైనా డ్యామ్ చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం దూరం నుండి అయినా డ్యామ్ చూడడం. అండి రోడ్డు చూసారా ఎంత వంకర టింకర తిరుగుతుందో. చల్లగా గాలి కొడుతుంది, చలేస్తుంది. మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. స్టార్టింగ్ లోనే చలి చాలా ఎక్కువగా ఉండింది అనిపించింది, కానీ పైకి వెళ్ళిన తర్వాత మామూలుగా లేదు. ఎండ తగులుతున్నా చలేస్తుంది. ఇంకా అక్కడ ఇదిగోండి, ఇదంటే పెద్ద డ్యామ్. ఇది చూస్తున్నారా, కనిపిస్తుంది. అది మొత్తం డ్యామ్ అంటారు. ఇదిగోండి, ఇదంతా పెద్ద డ్యాము. ఇక్కడ నుండి మాత్రం చిన్నగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఇల్లు ఉన్నాయి కదా, చిన్న ఊర్లో ఫామ్ హౌసా, అది చిన్న చిన్న చెట్ల కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ డ్యామ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. చివరి నుండి ఆ చివరి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది మార్నింగ్ 7 అవుతుంది. మార్నింగ్ ఫాగ్ చూడండి ఎలా ఉంది, సరిగ్గా కనిపించలేదు. సరే, ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇంకా 40 కిలోమీటర్స్ అవుతుంది పైకి వెళ్ళడానికి. ఇదిగోండి మా పిల్లల సంత, తిరుపతి లాగా ఉన్నది. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం జర్నీ. మళ్ళీ హోటల్ బుక్ చేసింటే అయితే వచ్చాము. హోటల్ చలేస్తుంది, ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాలి. ఎలా ఉంటుంది ఏంటంటే మొత్తం చూపిస్తాను. హోటల్ అయితే మా పిల్లలందరూ రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ అయితే చిన్నగా బెడ్, ఫ్యామిలీకి సరిపడా చిన్నగా ఉంది. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్. బయట అయితే బాగుంది. కింద అసలు కాల్ పెట్టలేము, అంత చల్లగా ఉందనమాట. అసలు సాక్సులు సూ లేకపోతే ఉండలేము. ఇక్కడ బయట చూపిస్తాను. ఇది వచ్చేసి బాల్కనీ, బ్యాక్ డోర్. ఇది ఫ్రంట్ డోర్ అట్లుంది. ఒకటే రూము, సింగిల్ రూము రూమ్ అయితే. ఇంకో ఫ్యామిలీ వచ్చింది కదా, పక్కన ఉన్నారు కదా. ఇలా ఉంది. ఇక్కడ నుండి వ్యూ అయితే బాగుంది. ఎండ తగులుతుంది కానీ చలేస్తుంది. టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. 8:10 ఎంత అవుతుంది టైము. వాటర్ ఫాల్స్ ఇక్కడ కనిపిస్తుంది. వాటర్ పడుతున్నాయి, ఇవన్నీ వాటర్ పడుతున్నాయి. ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ ఇవి చేసేసి తిరగడానికి వెళ్ళాలి. ఇక్కడైతే ఇలా ఉంది. ఓకే, ఫ్రెష్ అయ్యాక వెళ్ళాక చూపిస్తాను. మా చిన్నోడు లేచిపోయాడు. ఇక్కడికి వచ్చాక లేచాడు, మంచిగా పడుకున్నాడు. వాళ్ళు పడుకున్నాను కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ తర్వాత చూపిస్తాను. రూమ్ వచ్చేసి రూమ్ లోన టీవీ ఒకటి ఉంది. ఎందుకంటే అది టీవీ ఆన్ అవుతుందో లేదో తెలియదు. కేబుల్ అయితే లేదనమాట. పేరుకి మాత్రమే టీవీ అని పెట్టున్నారు. ఏం ఆన్ అవుదేమో. ఇక్కడ మిర్రర్ ఒకటి ఇచ్చారు. ఇవ్వండి మిర్రర్. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సెస్ ఇవి పెట్టుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి. ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్. 2 చైర్స్ అయితే ఇచ్చారు, ఒక టీపై ఇచ్చారు. ఇదిగోండి మా లగేజ్ ఇదేని, ఎక్కువ లగేజ్ ఏం లేదు. బెడ్ మంచిగా మా ఆయన అప్పుడే ఆన్ చేసేసారు. ఉందా నీకు బొమ్మ ఏం రాదు. మా చిన్న చక్కగా ఆడుకుంటున్నాడు. అండ్ లైట్. ఓవరాల్గా రూమ్ మొత్తం అయితే ఇలా ఉంది. చూడండి, చూపించాను కదా బయటికి ఎలా ఉందో. ఇల్లు చూడండి ఎంత పైకి కట్టున్నారు. పెద్ద పెద్దగా ఉన్నాయి ఇల్లు. ఇంత పైకి ఎలా కట్టారో ఏమో. ఇట్లా పర్లేదు. ఇంకా ప్రైజ్ ఎంత అనేది తెలియదు. టోటల్ గా మొత్తం స్నానం చేసాము. ఇదిగా మా చిన్నోడికి తినిపిస్తున్నాను. ఇంకా మేము ఇది తినిపించిన తర్వాత మేము బయలుదేరి టిఫిన్ చేసి ఇంకా తినడానికి అయితే వెళ్ళాలి. అంతా స్నానం అయిపోయి వీడికి స్నానం చేసేసాను. వాడికైతే అటుకులు అయితే ఫ్రై చేసి పౌడర్ చేసి తీసుకొచ్చింది. డేట్స్ ఇవి పెట్టి కలిపేసి చిన్న మిక్సర్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇది చార్జ్ ఉంది, దీంట్లో వేసి మిక్స్ చేసేసి పెడుతున్నాను. ఇడికి తినట్టు కదా సరిగ్గా. ఎలా తినేస్తాను. తినేసాడు. ఇంకా టిఫిన్ చేయాలి. 9 అయిపోతుంది కదా, టైం అయిపోయింది. అందుకనేసి వాడికైతే బిస్కెట్స్ ఇచ్చేసి ఆ బిస్కెట్స్ తిన్నాడు. వీడికి తినిపించాక ఇంకా బయలుదేరి వెళ్ళాలి. ఇంకా మాతో వచ్చిన వాళ్ళు ఇంకా బయలుదేరలేదు, రెడీ అవ్వలేదు. వీడియో లెంత్ అయిపోతుందని నెక్స్ట్ పార్ట్ అయితే పెట్టాను. అందులోనే అన్నీ ఉంటాయి. వీడియో చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.